ఎలా తీసుకున్నారు అంటే వ్యూహం అందుకున్నారు? ఎలా అనిపిస్తుంది రెండోసారి మళ్ళీ జనసేన పార్టీలో పోటీ చేయడం? ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా బీఫామ్ అనుకున్నాం. అలా చేతులుగా మంచి ఓట్లు కూడా తెచ్చుకున్నాం లాస్ట్ టైం. అప్పటి నుంచి కూడా కాన్స్టిట్యూన్సీ వదలలేదు. వదలకుండా ప్రతి చోట కళ్యాణ్ గారి యొక్క ప్రతి ప్రోగ్రాము, కళ్యాణ్ గారు చేసినటువంటి మేలు, ప్రజలకు చేసిన మేలు ప్రతి చోట చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. ప్రతి చోట కళ్యాణ్ గారు 5 సంవత్సరాలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించి ఊరుకోలేదు. అవసరమైన చోట ఆయన సొంత డబ్బు తీసి ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా సగర్వంగా కళ్యాణ్ గారి పేరు చెప్పి ఓటాడడానికి ఈసారి చాలా సగర్వంగా వెళ్ళగలం. ఈ ప్రభుత్వం అయితే కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా చేయలేకపోయిందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా మల్లు మాణిక్యాలు ఎవరు అడగట్లేదు, కనీసం మౌలిక సదుపాయాలు అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారు? ఒక రోడ్డు అడుగుతూ ఉన్నారు, ఒక డ్రైన్ అడుగుతూ ఉన్నారు, డ్రైన్ క్లీన్ చేయమని అడుగుతూ ఉన్నారు, దోమల మంది కొట్టుమని అడుగుతూ ఉన్నారు, ఈచ్ ఆడలు తిరుగుతున్నారు, బల్బు ఇవ్వమంటున్నారు, స్తంభం ఇవ్వమంటున్నారు, మంచి తాగునీరు శుభ్రమైన నీరు ఇవ్వమని అడుగుతున్నారు. అవి కూడా చేయలేకపోతా ఉన్నారు. వీళ్ళు పైపేసి చెప్తా ఉన్నారు మేము సంక్షేమానికి అగ్నిస్ట్ అంటున్నారు. మేము సంక్షేమానికి అగ్నిస్ట్ కావు. ఎందుకంటే మా అలయన్స్ పార్టీ, తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి పుట్టినలే ఆ పార్టీ. కాబట్టి సంక్షేమం తీసి ప్రసక్తే లేదు. సంక్షేమం ఒక కన్ను అయితే ఒక కన్ను అభివృద్ధి అవుద్ది మాకు. అట్లాగే ఈ చేతగాని ప్రభుత్వం వల్ల మూడో కన్ను కూడా తెరవలసి వస్తుంది. అది మౌలిక సదుపాయం. అది పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేయించారు మీ అందరితో కూడా. ఈ అభివృద్ధి గురించి కావచ్చు, నిరుద్యోగం గురించి కావచ్చు, ఇలాంటిది ఇంతవరకు ఏ పార్టీ కూడా ఈ టైప్ ఆఫ్ ఒక ప్రతిజ్ఞ కావచ్చు వ్యూహం ఇచ్చేటప్పుడు ఎక్కడ కనిపించలేదు సార్. ఎలా అనిపించింది? ఎలా అనిపించలేదు సార్, కళ్యాణ్ గారితో అలా ట్రావెల్ చేస్తాం కాబట్టి మాకు కొత్తగా అనిపించలేదు. కానీ ఈ రకంగా చేయించి తీరాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించి బీఫామ్ ఇచ్చేటప్పుడు చేయించి తీరాలి. ఇంకా కొన్ని పాయింట్లు కూడా యాడ్ చేయాలి. ఈ పార్టీకే కట్టుబడి ఉంటాను, ఇంకో పార్టీకి వెళ్ళను, ఇటువంటి వర్డ్స్ కూడా కొన్ని ఖచ్చితంగా పెట్టి తీరాలి. ఎలాంటి అట్లేదు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో మనుషులు ఇలా అవలేలుగా దాటేస్తూ ఉన్నారు. అవి కూడా మరింత డెవలప్ చేయాలి ప్రతిజ్ఞలు అని చెప్పి నేను అనుకోను. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో చూసుకుంటే లైట్ హౌస్ ప్రాంతంలో కొన్ని భూములు కూడా ఆక్రమించారు, లేదంటే వాళ్ళ వారికే ఇచ్చారు, ఉన్న వాళ్ళకే ఇచ్చారని చెప్పేసి కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వచ్చినాయి. మేము తిరిగిన మా దగ్గర జరిగింది లైట్ హౌస్లో పరమ దోపిడీ. అది ఏంటంటే చాలా తెలివితేటలుగా ఆ ల్యాండ్ ప్రైవేట్ అని చెప్తా వీళ్ళు పెడతా ఉన్నారు. కాదు గవర్నమెంట్ అని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పాకలు వీకేసి రోజు నేను కూడా వెళ్ళి అడ్డుపెట్టాను. లేదు పట్టాలు ఇచ్చేస్తున్నామని ఎంఆర్ఓ వాళ్ళు చూపించడం జరిగింది. సర్వేరు పట్టాలు ఇచ్చేస్తున్నాం. ఆ వాళ్ళ నుంచి 3 సంవత్సరాలు అయింది, ఇప్పుడు దాకా పట్టాలు ఇవ్వడం. ఇప్పుడు ఒక కొత్త ప్లాన్ ఒకటి వేస్తూ ఉన్నారు. దాని మీదుగా రోడ్డు వెళ్తున్నట్టు చేసి ఆ రోడ్డుకి కాంపెన్సేషన్ రూపంలో ఈ ప్రైవేట్ పార్టీ, దొంగ పార్టీ ఏదైతే ప్రైవేట్ పార్టీ డాక్యుమెంట్ పుట్టించారో ఆ పార్టీ కాంపెన్సేషన్ రూపంలో తీసేసుకుంటే 4వ గంటకు తెలియదు, 2వ గంటకు తెలియదు కదా. అటువంటి కార్యక్రమాలు కన్వర్మ్ స్పెషలిస్ట్. దానికి ఏంటంటే ఆ స్టైల్లో వెళ్తున్నారు. అది కాక గత సంవత్సరం నుంచి పట్టాలు పంచుతారని అంటున్నాడు. మేము మొన్న రైట్ టు ఇన్ఫర్మేషన్లో కొంచెం తహసీల్దార్కి పెట్టాం. ఎన్ని పట్టాలు ఇష్యూ చేశారు ఏంటంటే తహసీల్దార్ ఏం చెప్పాడంటే మేము ఈ సంవత్సర కాలంలో ఒక పట్టా కూడా రిలీజ్ చేయలేదు నా పీరియడ్లో అని చెప్పి చెప్పాడు. అంటే ఇన్నాళ్ళు పంచుతున్న పట్టాలు డూప్లికేట్ పట్టాలు. ఈ డూప్లికేట్ పట్టాలు పంచి ప్రజల్ని ఆడెవడో నవ్వుతున్నాడో ఎడుతున్నాడో తెలియని ముఖంతో ఒక ఫోటో ఒకటి పెట్టాడు. ఆ ఫోటోతో పంచుతూ ఉన్నారు. తీరానికి వెళ్తే సైట్ ఉండలేదు, సైట్ ఉండకు తిరుగుతూ ఉన్నారు. అందుకని ఏం చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఆపేసి రేపు మే 13వ తారీఖుని ఎలక్షన్ అయితే మే 12వ తారీఖు రాత్రి ఈ పట్టాలు పంచుతాడు. అంటే వాళ్ళకి సైట్ ఉందో లేదో చూసుకునే లోపల ఓటేసేస్తారు, పట్టాలు వేసుకుంటారు అన్నటువంటిది. ప్రజలు కూడా తెలివిరు ఉన్నారు. మేము కూడా ఎలక్ట్ చేస్తా ఉన్నాం ప్రతి చోట ఈ పట్టాలు బాగోతాం. దాని గురించి తిరిగి ఒక్క మాట నుంచి మాట్లాడలేదు, రావట్లేదు. ఇకపోతే నామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది సార్? నామినేషన్ సంబంధించి 19వ తారీఖు నామినేషన్ చేయబోతా ఉన్నాను మధ్యాహ్నం 12 గంటల ప్రాంతాల్లో. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.